నా పేరు శ్రీకాంత్ అండి. మేము బొబ్బిలి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. నాకు జిల్లా జేసీఎస్ పదవి ఈ పార్టీలో ఇచ్చారు. మా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఆయన 83 నుంచి రాజకీయాలు చేసిన వ్యక్తి. ఆయన పేరు చిన్నప్పలనాయుడు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వివిధ స్థాయిల్లో పార్టీ క్యాడర్లో ఉండేవాళ్ళం. కింద స్థాయి నుంచి క్యాడర్లుగా పార్టీని నమ్ముకొని వచ్చి ఈ స్థాయిలో ఉన్నాం. వైసీపీ పరిపాలన ప్రజల్లో ఏ విధంగా స్పందన? వైసీపీ పరిపాలన, మా జగనన్న పరిపాలన అయితే చాలా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉన్నామండి. ఇంకా ఏం కావాలి మీకు? సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి? సంక్షేమ పథకాలు రూపాయల లంచం లేకుండా గ్రామాల్లోకి రాష్ట్ర స్థాయి నుంచి 24 గంటల లోపే వెళ్ళిపోతున్నాయి సార్. పేదవాడికి పెన్షన్ ఉదయం 5 గంటకి వాళ్ళు లేవకముందే మా వాలంటరీ తీసుకెళ్తాడు. ఆ వాలంటరీ అనే ఆయన కూడా మా కార్యకర్తలో కుటుంబ సభ్యుడే ఒక వాలంటరీ. అలాగే ఈరోజు సచివాలయంలో వ్యవస్థ ఉంది అంటే ఆ సచివాలయం వ్యవస్థలో గ్రామం లెవెల్లో మండల స్థాయిలో పెన్షన్ కోసం ఒక పేదవాడు తిరిగేవాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి అలాంటి వ్యవస్థను తీసుకురాలేకపోయినారు. వితిన్ షార్ట్ టైంలో మా జగనన్న గారు గ్రామంలో ఒక సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు, ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు, గృహసారథులను తీసుకొచ్చారు, మండల వ్యవస్థకి పిహెచ్సి సెంటర్స్ని డెవలప్ చేశారు, హాస్పిటల్స్ డెవలప్ చేశారు, నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేశారు. మరి డెవలప్మెంట్ లేదు అనే వాళ్ళకి మా ఊర్లోకి వస్తే ఈరోజు ఓన్లీ రాష్ట్రంలోనే మనం కోవిడ్ తర్వాత 2.5 సంవత్సరాల్లో వితిన్ 2.5 సంవత్సరాల్లో 19 హాస్పిటల్స్ వచ్చినాయండి కార్పొరేట్ లెవెల్లో. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు. అలాగే ఒక సగటు పేదవాడికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చింది ఏ ముఖ్యమంత్రి ఈవెన్ మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన జగనన్న గారు అయితే ఒక మార్క్ అండి. అంటే ఎన్నాళ్ళు చేసిన రాజకీయ వ్యవస్థలకు వేరు. ఈరోజు జగన్ గారు మాట్లాడే పద్ధతి ఆయన చెప్పింది తూచ తప్పకుండా చెప్పారు. పాదయాత్రలో ఆయన 9 నవరత్నాలు అని చెప్పి 124 సార్లు బటన్ నొక్కి పేదవాడికి మధ్యతరగతి వాడికి అందరికీ దగ్గర అయ్యారండి. అలాగే ఈరోజు మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది, మా పార్టీ అప్పులు చేసేస్తుందని అంటున్నారు కదా మిగిలిన రాజకీయ పార్టీలు అన్నిటికీ. ఒకటే ఒక నిదానం సార్, ఈరోజు 8th క్లాస్ వాడికి ఒక ట్యాబ్ ఇస్తున్నారు సార్. ఆయన ఏమైనా మాకు ఓటేస్తాడా? నాడు నేడు స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఏమైనా మాకు ఓటేస్తారా చెప్పండి? గర్భిణీ స్థలితాలకి చంటి పిల్లలు ఉన్నారు, పౌష్టికాహారం ఇచ్చి ఆ చంటి పిల్లలైనా మాకు ఓటేరుగా. మరి ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉందని అంటే ఆ ఇంట్లో ఉండే భార్య, పిల్లలు, అత్త, మామలు ఆ బిడ్డను చూసుకోవాలి. ఆ బాధ్యత కూడా మా జగనన్నే తీసుకున్నారు. అది ఓ ఎమ్మెల్యే స్థాయిలో నుంచి వార్డు స్థాయి వరకు మా వివిధ కార్యకర్తలు అందరికీ కూడా ఒకటే లెవెల్. ఆ లెవెల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు ఈ దిశ సిద్ధంలో చెప్పారు. నేను రావాలి అంటే పేదవాడు బాగుండాలంటే మళ్ళీ జగనే రావాలి. ఇక్కడ మాకేంటంటే ఎమ్మెల్యే అయినా కార్యకర్త అయినా ఒకటే లెవెల్. దీనికి మధ్యలో కలవడానికి మీకు పైరువాలు చేయడానికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు. మా పార్టీ తాలూకా విధానమే అది. ఇంకేం కావాలి చెప్పండి. ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ కోసం ఏం దిశానిర్దేశం చేశారు? భవిష్యత్తు కార్యాచరణ అంటే మేము ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేశాం కాబట్టి ధైర్యంగా మీ ఎమ్మెల్యే కానీ, మండల స్థాయి నాయకులు కానీ, మా సర్పంచ్లు కానీ, అలాగే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాగే వివిధ స్థాయిలో ఉన్న జిల్లా నాయకులు కానీ గ్రామాల్లోకి వెళ్ళి డైరెక్ట్గా అమ్మ మీకు మా పార్టీ నుంచి ఏం తీసుకొచ్చి మీరు ఏం లబ్ధి పొందారు, లబ్ధి పొందితేనే మాకు ఓటేయండి అని చెప్పారు. అలాగే పార్టీని చూడడం, కులం చూడడం అని మా నాయకుడు చెప్పాడు. మేము అలాగే వివిధ స్థాయిల్లో పనిచేసి అది చూడకుండా ఎవరికి కూడా జన్మభూమి కమిటీలో ఏం జరిగిందో మీకు తెలుసు, మేము చెప్పక్కర్లేదు. అలాగే మా కమిటీల్లో ఈరోజు మా కార్యకర్తలు కానీ గర్వంగా కాలేసుకొని తిరుగుతున్నారు ఊర్లో అంటే మా వాలంటరీ వ్యవస్థ, మా కుటుంబ సభ్యుల్లో ఉండేవాడినే మేము వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నాం. ఆయన పొద్దున్నే 5 గంటకి వెళ్ళి అన్ని సంక్షేమ పథకాలు అక్కడ జగన్ గారు ఏమైతే పెట్టారో అవన్నీ మా గ్రామాలకు అందుతున్నాయి. అందుకు మేము గౌరవంగా మా కేడర్ కానీ జిల్లా స్థాయి నుంచి కానీ మండల స్థాయి కానీ అందరూ కూడా చాలా కాలు ఎగరేసుకొని దర్జాగా ఎలక్షన్కి వెళ్ళడానికి వైనాట్ 175కి మేము ధైర్యంగా ఉన్నామని చెప్పడానికి ఈరోజు మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని మళ్ళీ మేము సిద్ధమని చెప్పాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పొత్తులతో వస్తున్నాం, మేము వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? సార్, ఓడిస్తామని కళలు కనేవాడు రాత్రి వచ్చే కళ ఉదయం ఉండదు సార్. పని చేసేవాడు మా నాయకుడు. మేమేం చేస్తాం అనేది ప్రూవ్ చేసి 100 హామీలు ఇస్తే 100 హామీలు నెరవేర్చాము అని చెప్పారు. ఇంకా 1-2 ఉన్నాయి. ఆ 2 కూడా కంప్లీట్ చేస్తే 100కి 100 మేము కంప్లీట్గా చేసినాము. గత పాలకులు అయితే 650 హామీలు చెప్పి 6 హామీలు కూడా పెర్ఫెక్ట్గా కన్స్ట్రక్టివ్గా చేయలేని లీడర్ ఎవరైనా ఉన్నారంటే చరిత్రహీనుడిగా ఉండిపోయిన చంద్రబాబు నాయుడు అండి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఏది మాట ఇచ్చింది ఏది కూడా ఆయన నెరవేర్చలేదండి.
ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగస్తులు స్పాయిల్ చేయడానికి రకరకాల విన్యాసాలన్నీ చేస్తున్నాడు. అవి ఎప్పుడు ఆయన కూటమే. ఇలా మీరు అబ్జర్వ్ చేయండి, మహాకూటమి అని చెప్పి రాజకీయ పార్టీల్లో లీడర్స్ని, రాజకీయ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించే పరిస్థితి ఒక్క చంద్రబాబు నాయుడు గారే చేశారు. వాళ్ళ కేడర్ కూడా అలాంటి భ్రష్టు పెట్టే వాళ్ళే వాళ్ళ కేడర్లో ఉన్నారు. నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేసే వాళ్ళు మా కేడర్గా ఉన్నారు, మా వైసీపీలో ఉన్నారండి. సిద్ధం సభల ద్వారా జనాల స్పందన ఎలా ఉంది? సిద్ధం సభ వల్ల ఈ వాళ్ళకి ఇంకో రకమైన మాకైతే బూస్టప్ అండి, ప్రతిపక్షాలకి టెన్షన్ అండి సిద్ధం సభ వల్ల. ఆ సిద్ధానికి ఏమనాలో తెలియక మేము సిద్ధం అని వాళ్ళు మా పదాన్నే వాడి ఆ పదానికి ముందు ఒకటి వెనకొకటి తోకలాగా యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆ తోకలు అంటున్నానంటే ఆయన అన్ని పార్టీలని కలుపుకుంటాడు కదా, ఆ కలుపుకునే పార్టీలు వాళ్ళు తోక పార్టీలు అవి. మేము వాటిని విమర్శించట్లేదు, విమర్శిస్తే ఆడి స్థాయిని పెంచిన వాళ్ళు అవుతాం. మా నాయకుడి స్థాయి ఆకాశానికి అందిపోయింది. మేము కష్టపడిపోయినా ప్రతి ఒక్కడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మా అందుకు కాబట్టి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేము ఖచ్చితంగా 175 అంటే 175 మేము కొడతాము ఖచ్చితంగా. అది థ్యాంక్ యూ.